హైపర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి గూడూరు నియోజకవర్గంలోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పంబలేరు మరియు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. గూడూరు పట్టణంలో ఘనంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పలు ఆలయాల్లో విశేష అలంకరణలో దర్శనమిచ్చిన జగన్మాత. గూడూరు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విజయలక్ష్మి అలంకారం ఏర్పాటు చేసి పట్టణపుర వీధుల్లో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించిన ఆర్యవైశ్యులు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి నియోజకవర్గం నందున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లిన శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్. విజయవాడ సీఎం కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి నియోజకవర్గంలోని సమస్యలను తెలియజేశారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో గూడూరులో అసంపూర్తిగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జిపై మాట్లాడారు. అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ చేత ఆర్ఓబిని పూర్తి చేయాలని కోరారు. పాసం సునీల్ కుమార్ గారు అవకాశం ఇచ్చిన నమస్కారాలు అధ్యక్ష. మాది గూడూరు నియోజకవర్గం అధ్యక్ష. గూడూరులో 1వ పట్టణం నుంచి 2వ పట్టణాన్ని కలిపేందుకు ఆర్ఓబి బ్రిడ్జి దాదాపు 2008లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో శాంక్షన్ అయింది అధ్యక్ష. అప్పటి నుంచి కూడా దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 60% అయితే, అలాగే కేంద్ర ప్రభుత్వం రైల్వే వాటా 40% అధ్యక్ష. కానీ అధ్యక్ష వాళ్ళు పూర్తి చేయకుండా 30% వర్క్ చేసి కాంట్రాక్ట్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు అధ్యక్ష. మళ్ళీ అధ్యక్ష 18/8/2021లో అధ్యక్ష మళ్ళీ రివైజ్ ఎస్టిమేషన్స్ చేసి మళ్ళీ పెట్టారు అధ్యక్ష. అప్పుడు శ్రీనివాస 85 ప్రైవేట్ లిమిటెడ్ వారికి ఈ యొక్క వర్క్ ఇచ్చారు అధ్యక్ష. కానీ అధ్యక్ష 28.99 ఎక్సెస్గా ఇచ్చారు అధ్యక్ష వర్క్. అయినప్పటికీ అధ్యక్ష డబ్బులు అయితే శాంక్షన్ అయి ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు కూడా వర్క్ స్టార్ట్ చేయలేదు అధ్యక్ష. దయచేసి ఆ సంబంధించిన ఆర్ఎండ్బి అధికారులు, రైల్వే అధికారులు ఆ కాంట్రాక్ట్ గారిని పిలిచి ఆ వర్క్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయమని చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష డబ్బులు ఉన్నాయి అధ్యక్ష, డబ్బులు ఉండి కూడా చేయకుండా ఆపేశారు అధ్యక్ష. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్కి వెళ్ళినా ఈ బ్రిడ్జి పూర్తి చేస్తాం, మాకు ఓట్లు వేయమని చెప్పి 3 సార్లు అడిగాను అధ్యక్ష నేను కూడా. కానీ ఇంతవరకు అది అట్లీస్ట్ వర్క్ కూడా డబ్బులుండి కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేసి వెంటనే ఆర్ఓబిని పూర్తి చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. యేసుక్రీస్తు గొప్పతనాన్ని తెలియజేస్తూ గూడూరు పట్టణంలో క్రైస్తవ చిన్నారులు, పెద్దలు ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ సెంటర్ వద్ద యేసు గీతాలను ఆలపిస్తూ పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. గూడూరు చర్చ్ స్ట్రీట్లో ఉన్న సార్వత్రిక క్రైస్తవ ప్రార్థనా మందిరమునందు విరామ బైబిల్ పాఠశాల VBS 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు చిన్నపిల్లల కార్యక్రమంను ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమంలో బైబిల్ కథలు, సందేశాలు, దేవుని పాటలకు డాన్సులు, రాతపూర్వకమైన పరీక్షలు. చివరి రోజున గూడూరు పట్టణ పురవీధులలో 10 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యూత్తో ర్యాలీ నిర్వహించారు. దైవజనుడు ఊల డానియల్ రవికుమార్ మాట్లాడుతూ యేసు గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రార్థన మందిరం ప్రతి ఆదివారం 9 గంటలకు ఆరంభిస్తుంది. ఏ బయటకు అందరినీ కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కాల్ చేస్తున్నాం. బిడ్డలు ఈ యొక్క దినం చివరి దినంగా ఉన్నారు కాబట్టి సంతోషంతో ముందుకు వచ్చారు. వారు లోకములో పాపం చేసినటువంటి వ్యక్తులు యేసు ప్రభు తెలుసుకొని ఈ గోవ పట్టణంలో
చర్చి నిధిలో సార్వత్రిక క్రైస్తవ ప్రార్థన మందిరాలు ప్రారంభించి ఇంతవరకు అది కొనసాగింపుకు వచ్చింది. అనేకులు దేవుని అయిన వాళ్ళు దేవుని ఎదిగి దేవుని ఆ స్థలంలో ఆరాధిస్తున్నారు. ఇలాగా ఈ వారంలో 24 నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు చిన్నపిల్లల కొరకు BTS వెకేషనల్ బైబిల్ స్కూల్ ఏర్పాటు చేయబడింది. చివరి దినం మేమందరం మీ మధ్య సంతోషంగా ఇంటికి వచ్చాం. 2 మాటలు వినండి. యేసు ప్రభు వారు లోకల్లో ఆయన సేవ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, చిన్న బిడ్డలను నా ఎందుకు రాని దేవుని రాజ్యము ఇలాంటి వారికి అన్నారు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే దేవుడు తన రాజ్యం స్థాపించబోతున్నాడు. అది వివిధాలు ఉండే రాజ్యం. మనమందరం కూడా ఈ రాజ్యంలో చేర్చబడాలంటే మనము చిన్నపిల్లల వలె మంచి మనసు కలిగి ఉండాలి, మారు మనసు పొందాలి. కాబట్టి పిల్లగా మనము పాపం అంటే ఏంటి? దేవుడికి విరోధమైనటువంటి వ్యభిచారము, త్రాగుడు, దొంగతనాలు, మోసాలు, సినిమాలు అన్నీ ఉన్నాయి. ఇటువంటి మనము చనిపోతే మన ఆత్మ నరకానికి వెళ్తుంది. కాబట్టి యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి పాపభారం పడుతున్న సమస్తమైన వాళ్ళారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగుతుంది. ఎందుకంటే ఆయన యేసు ఒక్కడే మానవ పాపభారం తొలగించి నిజమైన సంతోషం, సమాధానం, విశ్రాంతి ఇవ్వనటువంటి దైవం. ఆయన నీ పాపము నా పాపము సకల ప్రజల పాపాన్ని శిలువ మోశాడు. శిలువలో యేసు ప్రభు పాప శిక్ష భరించాడు, నల్లగొట్టబడ్డాడు, అమూల్య రక్తం కాల్చాడు. ఎందుకనగా రక్తం చిండిపోకుండా పాపమని ఆయన లేదు. యేసు రక్తం ప్రతి పాపం కలిగి మనం బయటపడుతుంది. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పర్లోకి వెళ్ళాడు, తిరిగి రాబోతున్నాడు. కాబట్టి దినాల్లో మనం గమనించే ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది కదా. అల్లకల్లోలం, వరదలు, భూకంపాలు, యుద్ధాలు, జనమికి జనం, మనిషి మీదకి మనిషి, రాజ్యానికి రాజ్యం నెక్స్ట్ రకరకాల తెగుళ్ళు, వ్యాధులు ప్రభుత్వం దినాల్లో ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే యేసు ప్రభు మళ్ళీ రాబోతున్నారని గుర్తున్నమాట. కాబట్టి ఈ ఉదయకాలం మీకు చెప్పే మాట ఏంటంటే మనమందరం కూడా ఒకే దేవుడు కలిగి ఉన్నాం. మనమందరం పాపులమే. మనకందరికీ కూడా పాప క్షమాపణ కావాలి. ఆ పాప క్షమాపణ యేసులో దొరుకుతుంది, యేసు రక్తంలో ఉన్నది. కాబట్టి మీరు ఎవరైనా సరే యేసే మార్గం, సత్యం, జీవం అనేది యేసు ప్రభువుని విశ్వాసం రక్షించబడింది. ఆధ్వానంగా ఉన్న కోట సిద్ధవరం రోడ్డును అభివృద్ధి పరచండి. బీజేపీ తిరుపతి జిల్లా కోర్ కమిటీ సభ్యులు దువ్వూరి గిరిధర్ రెడ్డి. ఆధ్వాంతంగా ఉన్నటువంటి కోట సిద్ధవరం రోడ్డును మరమ్మతులు చేపట్టి అభివృద్ధి పరచాలని బీజేపీ తిరుపతి జిల్లా కోర్ కమిటీ సభ్యులు దువ్వూరి గిరిధర్ రెడ్డి సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. సిద్ధవరం గ్రామంలో శనివారం ఆయన మాట్లాడుతూ కోట నుంచి సిద్ధవరం వరకు ఉన్న R&B రోడ్డు గుంతలు పడి అధ్వానంగా తయారైంది. ఈ మార్గంలో ప్రయాణించే మోటార్ బైకులు, కార్లు తరచూ రిపేర్లకు గురవడమే కాకుండా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కోట నుంచి సిద్ధవరం వరకు ఉన్న రోడ్డు సింగిల్ రోడ్డు కావడంతో ఈ మార్గాన వాహనాల సంఖ్య పెరగడంతో డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ ప్రత్యేక చొరవ తీసుకుని సిద్ధవరం రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని దువ్వూరు గిరిధర్ రెడ్డి కోరారు. దీన్ని ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టి పెట్టి దీన్ని ముందు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మెయిన్ ఇంకోటి కూడా ఏంటంటే ఇసుక లారీలు వాటి సామర్థ్యం మించి లోడ్ చేసుకొని ఇటు చల్లకాల బ్రిడ్జి మీద కానీ భయంగాం కెనాల్ ఉక్కాల బ్రిడ్జి మీద కానీ వస్తూ ఉన్నాయి. అవి ఆల్రెడీ ఇంతకుముందు కొంత డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు వాటిని కూడా చూసి దృష్టిలో పెట్టుకొని మరమ్మతులు చేయాలని మరీ ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కోట సిద్ధవరం రోడ్డు చాలా అధ్వానమైన స్థితిలో ఉంది. ఈ రోడ్డు గుండా తూర్పు కన్పూరు, కృష్ణపట్నం పోర్టు వీటికన్నిటికీ కూడా కనెక్టివిటీ ఈ రోడ్డు గుండా పోతూ ఉన్నారు. ఈరోజు సిద్ధవరం నుంచి కోటకు పోవాలని అంటే అసలు వెహికల్ బయట తీసే పరిస్థితి లేదు, చాలా దారుణంగా ఉంది. ఈ ట్రాఫిక్కి మాకు డబుల్ రోడ్డు
అవసరం ఎంతైనా ఉంది. డబుల్ రోడ్డు అంత ట్రాఫిక్ ఉంది, కానీ గత సంవత్సరాలుగా దీని మీద ఎవరు దృష్టి పెట్టక చాలా దారుణమైన పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా 2-3 యాక్సిడెంట్లు ఈ గుంటల వల్ల జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము మా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నేను ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను. దీని మీద ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి, ఎమ్మెల్యే గారు దీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి దీన్ని ప్రస్తుతం రోడ్డు మరమ్మతులు చేయాలని చేస్తూ దీన్ని డబుల్ రోడ్డుగా చేయాలని ఈ కోస్తా గ్రామ ప్రజలు అందరూ కూడా దీని మీద ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలా. తిరుపతి జిల్లా వాకాడు గ్రామానికి చెందిన చిన్ని కృష్ణ మద్యం మత్తులో శుక్రవారం స్వర్ణముఖి బ్యారేజీ గేట్ల రోపును పట్టుకుని దిగి గేట్ బెడ్ మీద పడుకున్నాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రమాదాన్ని యువకుడు లెక్క చేయకపోవడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని పైకి రమ్మని ఎంత బతిమలాడినా రాలేదు. ఆ యువకుడు గతంలోనూ 2 సార్లు మద్యం మత్తులో సెల్ ఫోన్ టవర్ ఎక్కిన సందర్భాలు కూడా ఉండటంతో గ్రామస్తులు కోటలోని అగ్నిమాపక కేంద్రం సిబ్బందికి తెలియజేశారు. సిబ్బందికి సమాచారం వారు వెంటనే ఇచ్చి సురక్షితంగా ఆ యువకుడిని ఒడ్డుకు చేర్చారు. వాకాడు పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. తిరుపతి జిల్లా కోట మండలంలో కేశవరంలో శ్రీ బ్రహ్మరంభ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో శనివారం వేద పండితులచే మండల పూజలు ఘనంగా నిర్వహించారు. గత నెలలో శ్రీ బ్రహ్మరంభ సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం కుంభాభిషేకం జరిగింది. 41 రోజుల తర్వాత ఆలయ ధర్మకర్తల విగ్రహాల రఘురామయ్య ఆధ్వర్యంలో మండల పూజలు నిర్వహించారు. భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త రఘురామయ్య మాట్లాడుతూ కేశవరం గ్రామంలో దాతల సహకారంతో నిర్మించిన శ్రీ బ్రహ్మరంభ సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ప్రాంగణంలోని వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఆలయ కుంభాభిషేకం జరిగిన 41 రోజుల తర్వాత మండల పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. 41 రోజుల పాటు ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. చెందేడు గ్రామానికి చెందిన నాయుడమ్మ సహకారంతో ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానం కార్యక్రమాలు జరిపించామన్నారు. ఈ సందర్భంగా నాయుడమ్మకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని చిట్టేడు మాజీ సొసైటీ అధ్యక్షులు ఉలవకాయల ప్రసాద్, గ్రామస్తులు, భక్తులు, వేద పండితులు పాల్గొన్నారు.
కోట మండలంలో కేశవరం పంచాయతీ. ఈ పంచాయతీలో ఇక్కడ శ్రీ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి సమేత కుటుంబం, అంటే వాళ్ళ కుటుంబం మొత్తం వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఇటు వచ్చి అన్నీ కూడా అందరూ కూడా ఇక్కడ కుటుంబ సమేతంగా అందరూ వెలిశారు. ఇక్కడ అన్ని విధాల ఇక్కడ వాళ్ళ పూజలు అందుకుంటున్నారు. అందరూ కూడా వాళ్ళకి అన్ని సేవ చేస్తున్నారు. అది నాకెంతో చిరకాల కోరిక మాకు నెరవేరింది. అందరం కూడా మాకు సహకరించిన అందరూ కూడా పెద్దలు కూడా మాకంతా కూడా అందరూ ఒక స్నేహితుడిలాగా భావించి అన్ని విధాల సహాయం సహకారాలు అందించిన అందరం కూడా ధన్యవాదాలు. మండల పూజా కార్యక్రమము 41 రోజు. 41 రోజులో ప్రతిదినము అభిషేకాలు స్వామివారికి కానీ అమ్మవారికి కానీ అందరికి కూడా 45 విగ్రహాలకి అన్నీ ఈ రోజుతో 48 రోజులైంది. అయినా మహాకుంభాభిషేకం జరిగిన తర్వాత ఏదీ లోటు లేకుండా వచ్చే వాళ్ళకి కానీ ఇక్కడ భక్తులు కానీ అందరూ కూడా చాలా స్వామి ప్రసాదాలు కానీ స్వామికి అభిషేకాలు కానీ గ్రామంలో కూడా ఉభయాలు ఇవ్వడం కానీ అన్ని రకాలుగా జరిగాయి. ఈ దినము ఈ మండల పూజ అనే దానికి చాలా సంతోషంగా ఉంది. అయ్యవార్లు కూడా మంచి వాళ్ళే దొరికారు. బాగానే ఉదయాన్ని జరుగుతున్నాయి పూజలు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి దీన్ని అన్ని విధాల దీనికి సహకరించిన పెద్దలు మన గురుస్వామి గారు, సర్పంచ్ గారు, మన ప్రసాదు, ఈ సుబ్బయ్య గారు, ఇంకా పెద్ద వాళ్ళు కూడా శ్యాంప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా సరే అందరూ సహాయం గుడికి చేసిన వాళ్ళు ఇంకా ఎంతో పేరు ఉందని చెప్పాలంటే ఎంతో విధిగా ఉన్నాయి. మేరిక మురళన్న ఆయన కూడా ఆయన ఒక బాధ్యతగా వచ్చి ఆయన ఒక ఎమ్మెల్సీగా వచ్చి ఇక్కడ కుంభాభిషేకంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఇంకా పేరుతో చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. అందరూ గుడికి ఉండడం చాలా మంచిది. ఇక్కడ ఈ గుడి ఈ రోడ్డు పాయింట్లో ఉంటే ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఎంతో బాగుంటుంది అన్నట్టుగా అందరూ కూడా వచ్చారు. దీనికి విద్యానగరు నాయుడమ్మ అనేది అందరికీ తెలుసు. ఆమె నాయుడమ్మ గారు, ఆమె ఎంతో సహాయం సహకారాలు అందించింది. ఈ దినం ఇక్కడ జరిగే పూజా కార్యక్రమానికి, ఈ అన్నదానానికి ఆమె వంతు ఎంతో కృషి చేస్తుంది. ఈరోజు కూడా ఇది వరకు కూడా చాలా చేస్తుంది. ఆమె ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని కూడా మనసారా ఆమెని అభినందిస్తూ సెలవు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటారు దేవస్థానంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్నారులతో ఏర్పాటు చేసిన భరతనాట్య సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
చిన్నారు చక్కగా చేసిందండి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కౌతువం பெருமா அடியினை தொழும் மனமே ஜெக ஜெக வினையற வேல் வாங்கும் பெருமா அடியினை தொழும் மனமே ஜெக ஜெக வினையற வேல் வாங்கும் பெருமா அடியினை தொழும் மனமே ஜெக ஜெக గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. రక్తబీజ వద అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలోని బొడ్డు చౌక్ ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. మూల విరాట్ అమ్మవారు బంగారు చీరలో, ఉత్సవ అమ్మవారు శ్రీలలితాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. తప్పెట్లతో మాడ వీధి ఉత్సవంగా నిర్వహించారు. అలాగే రాజవీధిలో ఉన్నటువంటి శ్రీ గంగమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానంలో అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరిదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం లోకనాథిన్యే నమః, ఓం నిత్యంతయాయ నమః, ఓం సంసేజ్ఞే నమః, ఓం నిర్భవాయ నమః, ఓం భవనాథిన్యే నమః. ప్రధాన్వితాయ నమః, ఓం నకధీదిత సంజన్న సమర్థనకమోగుణాయ నమః, ఓం పదద్వయ ప్రభాజాల పరాప్రదరోధాయ నమః, ఓం సర్వాభరణాయ నమః, ఓం అనంతరాయ నమః, ఓం సర్వాభరణభూషితాయ నమః, ఓం శివాయ నమః, ఓం వల్లభాయ నమః, ఓం సుందరసుందరశ్రేష్ఠాయ నమః, ఓం శ్రీమన్నగరాజితాయ నమః, ఓం చింతామణి సమన్వితాయ నమః, ఓం సంపర్కరే సమారూఢ సింధూరవజ్రచేతాయ నమః, ఓం అష్టారుఢావిష్ఠితాయ సర్వాధిపరిష్కృతాయ నమః, ఓం దేవచక్రధారుణమంత్రిణీ పరిసేవితాయ నమః, ఓం గిరిచక్రధారుణ శ్రీగణేశ్వరాయ నమః, ఓం మహాగణేశ విభిన్న పీఠయంత్ర ప్రహర్షితాయ నమః, ఓం మందాసురే
గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్నటువంటి నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ నారాయణమ్మ అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీబాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గగన మోక్ష హేము పూర్ణిమ లౌక్య అమ్మ, ఈ దసరాకి అమ్మవారి గుడిలో కలశంలో వెండి ప్రతిరూపాలు నాణాల రూపంలో కలశంలో వేస్తున్నారు. తీసుకునే వాళ్ళు కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకోండి. లక్కీ డ్రాలో 5 నాణాల్లో ఎవరికో ఒకరికి రావచ్చు. బంగారు కాసు కూడా వేస్తున్నారంట. అది కావాల్సిన వాళ్ళు వేలంపాట విజయదశమి రోజు వేలంపాట ఉంటుంది. బంగారు కాసు అమ్మవారి ఆశీర్వాదం అనుకోవచ్చు. ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళు టికెట్ కానీ కమిటీ వాళ్ళు టోకెన్ పక్కన రాస్తున్నారు. ఎవరైనా తీసుకునే వాళ్ళు తీసుకోండి. అమ్మవారి నాణ్యం మన దగ్గరకు వచ్చిందంటే అమ్మవారు ఆశీస్సులు నాణ్యం రూపంలో महालक्ष्मी योगलक्ष्मी क्षीरसमुद्रात्रयां श्रीरंगरामेश्वरी श्रीमन्मन्दकटाक्षरधयो ब्रह्मेन्द्र गंगाधरां दां त्रैलोक्यमयि सरसुजां वन्दे मुकुन्दप्रियां मातं नमामि कमले कमलाय राक्षी शिरोधरे कमलको
ఓం రాజాధిరాజాయ విసంగితాయనే నమో వయం శ్రవణాం సమేన్ కామాన్ కామకామాయ మియం కామే పూజానాం బ్రహ్మాది బ్రహ్మోది బ్రహ్మ శివోమి కొంచెమన్నా నవ్వండి. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. అలాగే బజారు వీధిలో జరుగుతున్న దేవి శరణం రాత్రి చాలా భాగంగా అమ్మవారు దుర్గా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. महागणेश निर्भिन्ना विघ्न यंत्र प्रहर्षिताय नमः भंडासुरेंद्र निर्मल भगवान्ये नमः भगवान्ये नमः भगवान्ये पुत्राय नमः भद्रभ्याय नमः भद्रमूर्ति शाभव्ये नमः शारदाभ्याय नमः शर्वाण्ये नमः शर्वाण्ये नमः शामये नमः श्रीमये नमः साध्वे नमः शरदरवाणाय नमः शमोदय सहस्रदल पद्मस्ताय नमः सर्ववर्णो पशोभिताय नमः सर्वायुधधराय नमः शुक्ल संस्थिताय नमः सर्वतोमुख कात्यायन्य नमः कालहन्त्रे नमः कमलाक्षरशेखराय नमः काम्पूर्णमुखे नमः कालिनी कुसुमप्रभाय नमः रुद्राक्षे नमः मोहिन्ये नमः दरहासोज्वलन्मुखे नमः गुरुमूर्ते नमः गुरुनदे नमः गोमात्रे नमः वशन्मभुवे नमः देवेश्वर नमः ब्रह्ममेधिस्थाय नमः अहलाकाशरूपिण्ये नमः प्रतिमन्मुख्यकारकं तदिमण्डलपूजिताय नमः शालात्मिकाय नमः शालानां
అందరూ కూడా చెప్పండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ నా వెనక అలంకారం దగ్గరికి వచ్చేసారంటే పూజ చేసుకుందాం. చంద్రభద్రామ చంద్రామ చంద్ర సహోదరిమ చంద్రభద్రామ చంద్రభద్రామ ఇందు శ్రేణులామ ఆహ్లాదృష్టేమ శివాయ శివకర సత్యేమ సరే సరే నేను ఎక్కడ నేను ఉంటా దాని గురించి అన్నయ్య వస్తాను అన్నయ్య ప్రసాదాలు మంచి చేద్దాం కదా అందుకని ఎంత చెప్తావు శివ అందుకనేసి ఇప్పుడు దాని ఒక్క నిమిషం గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
అసలు ఈ సత్రంలో లీటర్లకే డబ్బులు లేవంటుంటే మల్లాసరికి ఎందుకు అమ్ముతాడు? అమ్మినప్పుడు కోట్లలో అమ్ముతాడు. అంత డబ్బులు యాడ్ చేయడం చూడు గిరి మా వచ్చినేమో అక్కడ మా అన్నకి మా ఇంట్లో మా అన్న ఆయన పెద్ద సపరేట్ గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న విఘ్నేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఆంజనేయ స్వామి జెండా వేడుకల్లో భాగంగా ఆంజనేయ స్వామి మరియు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్నప్రసాదాలు స్వీకరించారు.
పడిపోతాయి కదా గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. పట్టణపుర వీధిలో గ్రామ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. వాసవి అభ్యుదయ కమిటీ ఆధ్వర్యంలో పలు రకాల పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించి ట్రాక్టర్పై నిలిపి పట్టణపుర వీధుల్లో మంగళ వాయిద్యాలు తెనాలి బ్యాండ్తో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయ కొండపై వెలసి ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేషాలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
అయ్యా మళ్ళా నువ్వు నిలబడేది దేనికా అందిందా యాడెక్కినా మళ్ళీ మళ్ళీ అయ్యా బాగున్నా అంతేనయ్యా అంతే వెనకాల అడ్డం అడ్డం వాళ్ళు ఆగిపోయినారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మనుబోలు గ్రామంలో కోదండ రామాపురంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయం దసరా చావడి వద్ద శుక్రవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామ ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, సుజాత దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. धनं वसं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः ॐ शतमानं भवति शतकल्याणः धान्यं धनं वसं बहुपुत्रले మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేటు సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా శ్రీ విశ్వనాథ స్వామి వారికి, వెంకయ్య స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా బట్టికాల వెంకటేశు, కీర్తి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలోని భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. तयानस्तन वाशंतमया गिरिशानप्त चाकचाकशीः याजोमष्टदामते नमो श्रीमद्भवनक्तं चरभ्य प्रकुंता नामति उष्णीचने गिरिचराजकुल इच्छं नमस्ताराय च नमः शंभवे च मयोभवे च नमः शंकराय च मयस्कराय च नमो सरस्याय च नमः वास्तवाय च नमो वास्तुपाय च नमः सोमाय च रुद्र ओम कपालिने नमः कामार्ये नमः अंधकारसूदनाय नमः
నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ. ఈరోజు మన మనుగోలు చిల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి యొక్క దేవస్థానంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మన బడికాల వెంకటేశ్వర్లు గారు, వెంకట కీర్తి గారు ఉభయదాతలుగా వ్యవహరించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఎల్లవేళలా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృప, శ్రీ విశ్వనాథ స్వామి వారి కృప ఉండాలని కోరుకుంటూ నమః పార్వతీపదర హర మహాదేవ శ్రీమద్రమణ గోవింద అన్నదాన మహాప్రభు సమర్థ సద్గురు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్ కి జాతి హోద శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్ కి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.